అదేవిధంగా బీసీల టికెట్లన్నీ ఒకటే వర్గం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకే వర్గం కొల్లగొడుతుంది. ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, నామినేటెడ్ పదవులు, బడ్జెట్ అంతా వాళ్ళే కాంట్రాక్టర్ల రూపంతోటి వాళ్ళే కొల్లగొడుతున్నారు. అవినీతే కదా మొత్తం. కాబట్టి ఇదే ఉదాహరణ. మార్పు ఎక్కడ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ? బడుగు బలైన వర్గాలకు ఎక్కడ అధికార పంపిణీ చేసింది? ఇవన్నీ చూస్తే ఇంకా కడుపు మండిపోయేలా ఉన్నాయి మొత్తం. ఇప్పుడు అంటే మేము పేరుకు మాత్రమే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, అంటే మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తలేమా అనే ఆలోచన వీళ్ళకు కూడా వస్తుంది కదా ఏదో ఒక రోజు. మేమంతా కుల వృత్తులు చేసుకోవడానికి పుట్టామా, లేకపోతే గడ్డం చేయడానికి పుట్టామా, బట్టలు ఉతకడానికి పుట్టామా, కళ్ళు గీయటానికి పుట్టామా, గొర్రెలు గాయటానికి పుట్టామా అనే కోపం కనుక పెరిగితే అక్కడొచ్చిన రివల్యూషన్ ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కడ రివల్యూషన్ ఎందుకు వచ్చింది అంటే విలాసాలతోటి తేలిపోతున్నారు వాళ్ళ కొడుకులు. ప్రధానమంత్రి మంత్రుల పిల్లలంతా కార్లలో విదేశాలలో విరిగి మొత్తం ఎంజాయ్ చేస్తున్న సంఘటనలన్నీ వాళ్ళు చూసి కడుపు మండిపోయి తిరుగుబాటు చేశారు. కానీ ఇక్కడి ప్రజలు కూడా ఇవాళ కాకపోయినా వీళ్ళు సాధువులు, వీళ్ళంతా ఏంటంటే అమాయకులు కాబట్టి కొంతకాలం ఓపికతో భరిస్తూ చూసుడనట్టుగా పోతున్నారు. అమాయకులను మోసం చేసే అవకాశం ఉంది. కానీ అమాయకులకు కూడా ఓపిక ఉంటుంది. ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా కోపం కట్టలు తెంచుకుంటుంది. కాబట్టి కడుపు మండిపోతుంది. ఎంతకాలం అని ఉన్న బీసీల సీట్లే కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెడుతూ పోతుంది. మొత్తం వాళ్ళ ఇటువరకు గెలిచిన సీట్లన్నీ రెడ్డి సామాజిక వర్గం కొల్లగొడుతుంది. మహబూబ్ నగర్ లో ఇటువరకు బీసీలు గెలిచినాయన్ని రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వరంగల్లో గెలిచినాయని పోయినాయి. ఇక నల్గొండలో గెలిచిన సీట్లన్నీ రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అన్ని జిల్లాల్లో గెలిచిన ఇటువరకు అక్కడో ఇక్కడో ఒకటో రెండో బీసీలు గెలిస్తే అవి కూడా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళే ఎమ్మెల్యేలుగా కొనసాగితే అంటే ఈ రాష్ట్రంలో ఇంకా మరి కోపం